సంక్రాంతికి 2 రోజుల తర్వాత మకరంలోకి కుజుడు వస్తున్నాడు. ఈ రాశుల వారికి ఎనలేని సంపద కలగడం ఖాయం. మకర సంక్రాంతి అయిన 2 రోజుల తర్వాత కుజుడు మకరంలోకి ప్రవేశించబోతున్నాడు. అందువల్ల 3 గ్రహాలు కలవబోతున్నాయి. 3 గ్రహాలు ఇలా కలవడం వల్ల ఒక యోగం ఏర్పడుతుంది. ఆ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మకర సంక్రాంతి తర్వాత సరిగ్గా 2 రోజులకు కుజుడు మకరంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల సూర్య కుజ సంయోగం కూడా జరుగుతుంది. అప్పటికే శుక్రుడు కూడా మకర రాశిలో ఉండడం వల్ల 3 గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. దానివల్ల జనవరి 16వ తేదీన రుచిక రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. మకర సంక్రాంతికి 2 రోజుల తర్వాత సరిగ్గా జనవరి 16 నుంచి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందులో మొదటి రాశి మీనరాశి. కుజుడి ప్రవేశంతో మీనరాశి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహం 3 రాశులతో మకర రాశిలో కలుస్తుండడం వల్ల మీనరాశి వారికి అద్భుతమైన ధైర్యాన్ని అందిస్తుంది. దీనివల్ల వీరు కొన్ని రకాల పనులను ఎంతో ఈజీగా చేయగలరు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అనుకున్న పెద్ద కోరికలన్నీ కూడా తీరిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వృషభ రాశి వ్యక్తులకు కూడా కుజుడి సంచారం వల్ల అదృష్టం చాలా వరకు కలిసి వస్తుంది. అంతేకాదు ఈ సమయంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. కుటుంబం, సోదరులు మీ పక్కనే ఉండడం వల్ల వారి సలహాలతో ముందుకెళతారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మేషరాశి వారికి కుజుడు సంచారంతో జీవితంలో అద్భుతమైన పురోగతి రాబోతోంది. జీవితంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగాల్లో రాణిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఎలాంటి పనులైనా సరే ఈ సమయంలో పూర్తవుతాయి. సింహరాశిలో పుట్టిన వారికి కుజుడి సంచారంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఫిబ్రవరి 23వ తేదీ వరకు తొందరపడకుండా పనులు చేయడం వల్ల అద్భుతమైన ఆదాయాన్ని కూడా పొందుతారు. అలాగే ఏమైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆలోచించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శుభం భూయాత్. మేము అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే అని తెలుసుకోవాలి. అది మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుందని మనవి.